నువ్వు నీ పెళ్లిని నిలబెట్టుకోలేకపోయావు, కానీ నేను నా స్నేహాన్ని నిలబెట్టుకుంటాను. నిలబెట్టుకో. సురేష్, నువ్వు ప్లీజ్ నాతో పాటురా. ప్లీజ్ సురేష్. నువ్వు కంప్లైంట్ ఎందుకు ఇచ్చావు? కంప్లైంట్ ఎందుకు ఇచ్చాను అంటే నువ్వు తెలుసుకోవాలనుకుంటున్నావు కదా? ఓకే, అతను ఒక యాక్సిడెంట్ చేశాడు. ఒక వ్యక్తి ప్రాణం పోయిండే తన వల్ల. నువ్వు ప్రాబ్లంలో ఉన్నావు, ఇంకా అతను నిన్ను మోసం చేస్తున్నాడు, కానీ నువ్వు కంప్లైంట్ ఎందుకు చేసావు అంటున్నావు. బాగుంది. నువ్వు ప్లీజ్ ఈ కంప్లైంట్ ని తిరిగి తీసుకో. తిరిగి తీసుకోవాలా? ఎందుకు? ఎందుకంటే నేను చెప్తున్నాను. ప్లీజ్. లేదు ప్రజ్ఞ, ఆ రోజు నేను నీ మాట విన్నాను, అందుకే నేనేమీ మాట్లాడలేదు. కానీ ఈ రోజు నేను నీ మాటలు అస్సలు విన్ను. ప్రజ్ఞ, ఇప్పటికే నువ్వు చాలా భరించావు, కానీ నువ్వెందుకు నన్ను అర్థం చేసుకోవడానికి ప్రయత్నించడం లేదు? నువ్వు ఎంత మౌనంగా ఉంటావో, ఎన్ని బాధలు భరిస్తూ ఉంటావో అతను నిన్ను అంతగా బాధ పెడతాడు. ఎందుకు నువ్వు ఇదంతా చేస్తున్నావు? ఎంతకాలం ఆంటీ దగ్గర నిజం దాస్తావు? చూడు, నువ్వు నన్ను నీ స్నేహితుడిగా అనుకున్నా కాకపోయినా నేను మాత్రం నిన్నెప్పటికీ స్నేహితురాలని అనుకుంటూ ఉంటాను. ఒకవేళ ఎవరైనా నీ జీవితాన్ని నాశనం చేయాలని చూస్తే అది నేను అస్సలు చూడలేను.